ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఒగ్గుడోలు నృత్యాలు, డప్పు చప్పులతో ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్న ప్రసన్న హరికృష్ణ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుకగా పట్టభద్రుల నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉమ్మడి 4 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఫిబ్రవరి 27 రోజు జరగబోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసే. సో దానిలో భాగంగానే ఇక్కడ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ లోపల నా నామినేషన్ను దాఖలు చేయడం జరిగింది. సో దీనికంతా మీరు ఫస్ట్ నుంచి నాకు సహకరిస్తూ ఉన్నారు. సో నా గుండె లోతుల్లో నుంచి మీ అందరికీ కూడా, పత్రికల మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ప్రసన్న హరికృష్ణ, మీ అందరికీ తెలిసినటువంటి వాన్నే. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యం నాకున్నది, సామాజిక నేపథ్యం ఉన్నది, సామాజిక స్పృహ, ఒక చేయాలి అనేటువంటి తపన, అట్లాంటి అనుభవం, ఈ మూడింటి కలయికతో విద్యా వ్యవస్థకు కానీ, నిరుద్యోగ సమస్యలపైన కానీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి అవగాహన, స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని, సాదాసీదా ఉద్యోగం కూడా కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితాన్ని నేను రాజీనామా చేసి రాజకీయాల లోపలికి రావడం జరిగింది. సో ఒకటే, ఈ ఎన్నిక మీరు తెలంగాణ సమాజానికి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నిక, ఒక కామన్ మ్యాన్కి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నికగానే దయచేసి మీరు చూడండి. నేపథ్యం, ఒక వ్యక్తి యొక్క నేపథ్యం, ఎవరైతే పోటీ లోపల ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి, గతం లోపల సమాజం పట్ల అవగాహన ఉందా లేదా, సమాజానికి ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా, సమాజం పట్ల ఒక సంబంధమే లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతూ ఉంది. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వారికి అలంకారప్రాయమైందో కావచ్చు, బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ